గజ్వేల్కి వస్తావా, మీ కొడంగల్ రావాలా, లేకపోతే మా నాన్న సొంతూరు చింతమడుగుకి వస్తావా, మీ కొండారెడ్డిపల్లికి రావాలా, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తావా, చర్చిందాం, నేను రెడీ అని చెప్పి మాట్లాడిన. తాజాగా అంటే 72 గంటలు టైం ఇచ్చిండు, రేపు మంగళవారానికి అయిపోతుంది. టైంలో ముఖ్యమంత్రి ఢిల్లీకి పోవడము, ముఖ్యమంత్రి సవాలు విసిరిండు, ఆయన రావడానికి సిద్ధంగా లేకనే ఢిల్లీ వేయండి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు దీని మీద? సమవుజ్జి ఉండాలి. ఉమ్, సవాలు విసాలంటే సమవుజ్జి, ఉమ్, శత్రువుని కూడా సమాన స్థాయి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకుంటారు. ఉమ్, ముఖ్యమంత్రి గారికి ఓరిపోయిన యుద్ధం మీద గెలిచిండు. పిసిసి అధ్యక్షునప్పుడు ఆయన ముఖ్యమంత్రి మీద యుద్ధం మీద గెలిచిండు. ఉమ్, ఈయన ఎవరు? శతకోటిలో ఒక చిన్న కోటి, ఉమ్, 10 మంది మంత్రులు ఒక మంత్రి కేటీఆర్. అప్పుడు ముఖ్యమంత్రిని ఢీకొని పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోటాడతాడు. ఈయనేంది? ఈయన లెక్క ఏంది? నా ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంతే. కేటీఆర్ బిల్స్ ఎవరు వస్తారా? కేటీఆర్ స్థాయి ఏంది? మళ్ళీ రేవంత్ రెడ్డిది కేసీఆర్ స్థాయి కదని కూడా ఎవరు అంటారు? బీఆర్ఎస్ వాళ్ళకేం తెలుసు? వాళ్ళు బెగుబాలు, వాళ్ళకు దిమాగ్ దొబ్బిన చెప్తాను నేను ముందే. నీకు స్థిరంగా ఉండి మాట్లాడే ఒక 10 నిమిషాలు మాట్లాడమని చెప్పు. అన్ని బేకార్ మాటలు, అన్ని జంగ్లీ మాటలు మాట్లాడుకుంటే కేటీఆర్ గారు. అంటే ఆ మాట ఎట్లా చూస్తారు మీరు? జంగ్లీ మాట్లాడతారు హైదరాబాద్లో. జంగ్లీ అంటారు, జంగ్లీ కా బాత్ అంటారు. నేను ఇప్పుడు కొంతమంది అంటారు తెలుసు, హైదరాబాద్లో చెబుతూ కూర్చొని మామ ఇప్పుడే లండన్ పోయి వచ్చిన అంటారు. ఇప్పుడే దుబాయ్ పోయి వచ్చిన, పొద్దున్న దిగి వచ్చిన, నేను పొద్దున్న టిఫిన్ చేసి దుబాయ్ పోయి వచ్చిన అంటారు. అట్లనే మాట్లాడేది. అంటే రేవంత్ రెడ్డిని పర్సనల్గా అంటారా, లేకపోతే ఆయన కూర్చుని ఆ మాట అంటారా ముఖ్యమంత్రి? ఎవరు? కేటీఆర్ కానీ హరీష్ రావు. నేనేమంటున్నా, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి గారి స్థాయికి సరిపోని చెప్తున్నాను. ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళ సరిపోరాలు. ఆయన చేసినంత పోరాటం చేయలేరంటారు. వీళ్ళు ఏం చేసి వీళ్ళు మా పుణ్యాన్ని అప్పుడు సిద్ధి నేను కుల్ల మాట చెప్పాలి నరేష్, ఒక మాట రాసుకో ఒక మాట చెప్తున్నా. 2009లో టీడీపీ అభ్యర్థిగా రేవంత్ అన్న గారు ఉండే లేదా మన కొడంగల్ నుంచి. అవును, ఈయన కూడా అప్పుడు టీడీపీ అభ్యర్థి. ఈయన టీఆర్ఎస్ అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఉండే. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈయన గెలకపోయేది. కేటీఆర్ మన హరీష్ రావు సిద్దిపేటలో, మన కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారి పుణ్యాన గెలిచిండు కేసీఆర్ అంటున్నా. 2009లో ఇది ఎవరు తెలియదు. చెప్పు, అడుగుపో. ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. దమ్ముంటే మాట్లాడమాను. మీ అయ్యని గెలిపించిండు అప్పుడు కేటీఆర్, మీ అయ్యే కేసీఆర్ని గెలిపించిండు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యునిగా. అప్పుడు మర్చిపోయినావా? ఏం మాట్లాడుతావు? బేకార్ మాటలు, జంగ్లీ మాటలు. మీ స్థాయి ఎక్కడిది నాయన? హరీష్ రావు స్థాయి ఎక్కడిది? కేటీఆర్ స్థాయి ఎక్కడిది? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేది. ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న ముఖ్యమంత్రిని ఢీకొని పీసీ ఢీకొని ముఖ్యమంత్రి అయిన వ్యక్తి యనమల రేవంత్ రెడ్డి గారు. మర్చిపోయారా? నువ్వు పార్టీ వర్కింగ్ ఉంటే మా దగ్గర పార్టీ వర్కింగ్ 4 ఉన్నారు, అది మాట్లాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడి చిల్లర మాట్లాడితే ఫేస్బుక్లో వస్తాం, ట్విట్టర్లో వస్తాం, ఇన్స్టాగ్రామ్లో వస్తాం, రీల్స్లలో వస్తామంటే అది మీ కర్మ, మీ గతి అధోగతే. నేను కుళ్ళే చెప్తున్నాను. తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీని ఇష్టపడే కొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా, మీకు సూచన చేస్తున్నా, మీకు ఒక మాట చెప్తున్నా, మంచి మాట చెప్తున్నా. మీకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 5-10 సీట్లు కావాలి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకుంటే ఈ కేటీఆర్ని హరీష్ రావుని తెలంగాణ రాకుండా చూసుకోండి అంతే. ఈ కేటీఆర్ని హరీష్ రావు తెలంగాణ భవన్ వస్తే మీకు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో గుండు సున్నానే, అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. మొన్న సమరపేరి సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన 100 సీట్లు కొడతాం ఈసారి అంటే దానిపైన కూడా ట్రోల్ అవుతున్నాయి. వందనా అని కేటీఆర్ మాట్లాడి. వీడి బొంద వీడికేం తెలుసు? కేటీఆర్ గారికి ఏం తెలుసు? అయ్య కోసం అయ్యతోనే వచ్చి ఎమ్మెల్యే అయిను, మంత్రి అయిను. ఎక్కడ నీ ఏంది? నీ స్థితి ఏంది? నీ గతి ఏంది? నీ లెక్క ఏంది? నీ పత్రం ఏంది? నీ వ్యవహారం ఏంది? నీ మాట ఏంది? నీ ముచ్చట ఏంది? నేను కేర్ చేస్తున్నా కేటీఆర్ నిన్ను నీ ఇంటున్నా నీ మాటలు. దమ్ముంటే ఉదయం 6 గంటల లోపని చెప్పు కేటీఆర్ని. ఉదయం తక్కువ 6 గంటలకు లేచి కూర్చొని మాట్లాడమని చెప్పు. దమ్ము లేవాడు 6 గంటలకు లేవాడు. ఏ టైం లేస్తాడు తెలుసా మీకైనా? అసలు ఏ టైం పంటాడు తెలుసా మీకైనా? కేటీఆర్ పోయి ఉందిగా మీరు సార్ మార్నింగ్ వాకింగ్ చేద్దామని చెప్పండి. ఎప్పుడు లేస్తాడు మరి? ఆయన పడుకునేది 4 గంటలకు పొద్దున. ఏం చేస్తారు ఆ టైం దాకా? ఏం చేస్తాడు? ఏం కథ? అదే నేను అడుగుతా, ఏం చేస్తాడు? ఏం కథ? ఎమ్మెల్యే ఏం పని ఉంటుంది? ఏం ముచ్చట్లు? ఇక్కడ బంధకాన్ని అంటే సిట్టింగ్లు, ఫిట్టింగ్లు, బెట్టింగ్లు అన్నీ ఉంటాయి వాళ్ళది. పొద్దున్న లేవాడు. ఇంకా వాళ్ళకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారితో పోటీ కొంచెమన్నా ఉండాలి. అర్జునుడు ఎప్పుడు కర్ణుడే సమవుజ్జి. యుద్ధం యొక్క
వ్యవహార శైలి. ఉమ్. యుద్ధానికి సమౌజీ చాలా అవసరము. కేటీఆర్కి సమౌజే కాదు రేవంత్ రెడ్డి గారికి. కేటీఆర్ స్థాయి అయింది, ముచ్చటైంది నరేష్. ఉమ్. నవ్వుతారు ఎవరో చూస్తే. ఎక్కడ రీసెంట్గా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సినీ నటుల ఫోన్లు ఎక్కడ ట్యాప్ కాలేదని చెప్పి ఇప్పటిదాకానే తాజాగా వచ్చిన అప్డేట్. అంటే సినీ నటులే కానీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదని తేలింది. ఎలాంటి ఫోన్లు ట్యాప్ కాలేదు, ఆధారాలు ఏం లేవు, సినీ తారల ఫోన్లు ట్యాప్ అయినట్టు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. చెప్పవచ్చు, ట్యాప్ అయినో కాలో తెలియకపోవచ్చు, కానీ రాజకీయ నాయకులు ట్యాప్ అయినాయి కదా. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళ సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాప్ అయినాయి కదా. ఎందుకు చేసిరు? ఎవరు చేయమన్నారు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే అప్పుడే రేవంత్ రెడ్డి గారు 100 సీట్లు గెలుస్తుండే 18లో. 23లో. బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గులు, కొంతమంది ఫాల్తుగాన్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే దాదాపుగా సీఎం గారు మొన్న 100 సీట్లు అని చెప్పి ఆ 100 సీట్లు మేము అప్పుడే గెలిచేది. ఇప్పుడు కూడా పెద్దం కాదు, రాసుకోండి. 6-8 సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ వచ్చే ఎన్నికల్లో. సింగిల్ డిజిట్ అంటారు. ఇది రాసుకోండి. ఇప్పుడే 3 ఏళ్ళ తర్వాత ఈ ఎన్నికలు ఇప్పుడు చెప్తున్నా మీకు నరేష్ గారు, రాసుకోండి. 7వ తారీఖు 7వ నెల 2025 మాట్లాడుతున్నా. అది కూడా 7 వస్తుంది ఈరోజు. 25 777 ఈ మాట చెప్తున్నా. ఏడ్చుకుంటారు వాళ్ళు.